హాయ్ హలో నమస్తే అండి. మీలో ఎంతమందికి వృక్షాలకి శక్తి ఉంటుందని నమ్ముతారండి? నేనైతే దృఢంగా నమ్ముతానండి. ఎందుకో తెలుసా? ఒకరోజు నేను ఒక రావి చెట్టుని పెంచలేదండి. నా మొక్కల్లో ఎలాగో రావి చెట్టు మొలిచింది. చాలామందన్నారు, "పాలు కారే చెట్టుని ఇంట్లో పెట్టుకోకూడదని" వచ్చే వాళ్ళందరూ సలహా ఇచ్చారు. నేనలాంటి సలహాలేవి తీసుకోనండి యాక్చువల్‌గా. నేను బాగా చదువుకొని అలాంటివి ఎందుకు నమ్మడం అనేది నాకొక చిన్న ఎక్కడో మనసులో ఉండేది. నేను నమ్మేదాన్ని కాదు. కానీ వాళ్ళు చెప్పింది కూడా అంత ఈజీగా చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏదో కారణమే ఉంటుందని ఒకసారి ఆలోచన చేద్దామని చెప్పి నాకు అనిపిచ్చిందండి. ఏవో పక్షులు రెట్ట వేయడం ద్వారా అది మొలిచింది. నేనైతే వాంటెడ్‌లీ పెట్టలేదు. మొక్క మొలిచింది గదా! తీసేయడం ఎందుకు దాన్ని అని చెప్పి ఏదైనా మంచి దేవాలయం దగ్గర గాని, ఎక్కడైనా ఖాళీ ప్లేస్‌లో గాని దాన్ని నాటేసొద్దాంలే ఒకసారి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. అనుకుంటున్నా. అది పెరిగి పెరిగి పెద్ద చెట్టయిందండి. ఒక 6 అడుగులు దాకా పెరిగింది మొక్క. అది మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటామండి. మా ఫ్లోర్‌ని దాటుకొని ఫెన్సింగ్ పైకి ఎదిగింది. అది పెద్ద మొక్క అయిపోయిన తర్వాత దాన్ని పీకడం నాకు కొంచెం కష్టమైంది. ఏర్లు కూడా ఈ కార్పెట్ గ్రాస్‌లోకి దూరిపోయి, ఏర్లు కూడా గ్రాస్‌లోకే ఎదిగిపోయింది. ఇప్పుడేం చేయలేక కార్పెట్ గ్రాస్‌ని కట్ చేసి చెట్టుని తీసుకెళ్ళి మా ఇంటి ఎదురుగా ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ ఓపెన్ ప్లేస్‌లో పెట్టేసొచ్చానండి. నాకెప్పుడూ ఒక దిగులుండేదండి. నా పాప 10థ్ క్లాస్‌కొచ్చేస్తుంది. ఇంకా ఇల్లు కట్టుకోలేదు. నా ఫ్రెండ్సు, నా చెల్లెలు, నా బంధువులందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులు చేస్తున్నా కూడా పల్లెటూర్లలో ఉన్నా కూడా పెద్ద పెద్ద 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు ఇల్లు కట్టుకున్నారు. నేను మాత్రం సిటీలో ఉండి కూడా ఒక ఇల్లు కట్టుకోలేకపోయానని ఎప్పుడూ నా మనసు ఆందోళనగా ఉండేదండి. ఎప్పుడూ ఆందోళన అంటే ఆందోళనగా ఉండేది. ఇద్దరు ఆడపిల్లలు గదా! ఆ ఆడపిల్లలకు ఏదో ఒకటి తొందరగా సెటిల్ చేయాలి గదా మనము. ఒక ఏజ్‌లో ఇల్లు వచ్చేసేయాలి పిల్లలకి అని ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండేదాన్నండి. మా వారికి టెన్షన్ పెడుతూ ఉండేదాన్ని నేను. ఎప్పుడు. నా మైండ్ అంతా ఇంటి పైనే ఉండేది. అయితే నేను ఆ చెట్టుకి రోజు నీళ్లు పోసినప్పుడు ఎవరికి చెప్పినా ఎవరు వినేలాగా లేరు నా మాట. నా భర్త గూడా చూద్దాంలే ఇప్పుడేముంది అని అంటున్నారు. నాకేమో ఇద్దరు ఆడపిల్లలు ఎదిగొస్తున్నారు. ఎలా చేద్దాము అని ఒక మనోవేదనకి గురయ్యేదాన్నండి నేను. ఎవరికీ చెప్పుకునేదాన్ని గాదు. నా మనసుకు నేనే చెప్పుకునేదాన్ని. అలా మనోవేదనకి గురయ్యి ఒకసారి బాగా బాధనిపిచ్చింది. ఆ చెట్టు దగ్గరికి ఈ చెట్టుని ఏం చెయ్యాలి? ఈ చెట్టు కారణంగానేమో నాకు ఇల్లు రావట్లేదనిపిచ్చిందండి నాకు. అందరన్నారు గదా! ఆ పాలు గారే మొక్క ఉండగూడదన్నారు గదా! అందుకేనేమో మా వారు మాట ఇనట్లేదని చెప్పి నేనేం చేశాను, ఆ చెట్టుని తీసుకెళ్ళి కింద ఎదురుగా ఓపెన్ ప్లేస్‌లో నాటేసొచ్చానండి. మంచి సంకల్పం చెప్పుకొనే నాటాను. చూడు, ఈ చెట్టు అందరూ చెడ్డ అన్నారు. పాలు కారే చెట్టు ఇంట్లో ఉండకూడదన్నారు. రావి చెట్టండి. అది మంచిదే గదా! కానీ ఇంట్లో ఉండకూడదు, ఇంటి ఆవరణంలో ఉండకూడదని అంటున్నారు. నేను నిన్ను నాటుతున్నాను. నేను మంచి సంకల్పంతో నాటుతున్నాను. నువ్వు పెద్ద వృక్షం అవ్వాలి. వృక్షమయ్యి నేను ఈ కోరిక కోరుకుంటున్నాను నీ దగ్గర. నాకు ఇల్లు కావాలి. ఇల్లు కట్టాను అనుకోండి, నీకు నేను మడి కట్టిస్తాను. అరుగు కడతారు గదండీ! పెద్ద పెద్ద వృక్షాలకి. పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటారు గదండీ ఊర్ల దగ్గర. అది చూసాను నేనొకసారి. అలా ఊర్ల దగ్గర పెద్ద చెట్టు చుట్టూ అరుగు కట్టి, ఆ అరుగు మీద కూర్చొని పెద్ద మనుషులంతా మాట్లాడుకుంటుంటారు గదా! అలా అరుగు కట్టిస్తాను. నాకు ఇల్లు వస్తే గనక అని మొక్కుకున్నానండి ఆ చెట్టుకి. మొక్కుకొని నీళ్లు పోసాను. నీళ్లు పోస్తూ ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఇప్పటికి మా ఇంటి ముందరే ఉందండి చెట్టు. అరుగు కట్టాను నేను. నేను అనుకున్నానో లేదో అండి, అనుకున్న తర్వాత ఒక నెలకి మా వారు మనసు మారిందండి. మనసు మారి ఇల్లు స్టార్ట్ చేద్దాం ఇంకా అని ఇల్లు స్టార్ట్ చేశారండి. మా వారికి కూడా ఇల్లు కట్టకూడదనేం కోరిక లేదండి. ఇద్దరు ఆడపిల్లలున్నారు కదా! ఆమెకొక స్థలం కొని, ఈమెకొక స్థలం కొన్న తర్వాతనే ఇద్దరు 2 కొన్న తర్వాతనే ఇల్లు కడదాము అని ఆయన ఆలోచన. నా ఇంటెన్షన్ ఏమంటే 2 స్థలాలు కొనటానికి డబ్బు పెట్టేస్తే ఇల్లు కట్టటానికి డబ్బుండదేమో అని నా ఆలోచన. నాకు అప్పు చేయడము, మా వారికి అప్పు చేయడం అస్సలెక్కడ ఇష్టం ఉండదండి. ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరి దగ్గర వెళ్లి చెయ్యి చాచి నా తల్లిదండ్రులు గొప్ప పొజిషన్‌లో ఉన్నారు. నా అత్తమామలు గొప్ప పొజిషన్‌లో ఉన్నారు. నా అన్న తమ్ములు, నా మరుదులందరూ పెద్ద పెద్ద పొజిషన్‌లో, మా హస్బెండ్ గూడా పెద్ద పొజిషన్‌లో ఉన్నారండి. కానీ ఏ రోజు ఎప్పుడు గూడా నేను ఎవరి దగ్గర ఇలా చెయ్యి చాచి మేమెప్పుడూ అడగలేదండి. అప్పులు చేసి ఇల్లు కడితే మళ్ళీ బాధపడాల్సొస్తుంది అని చెప్పి, సరే అని 2 స్థలాలు కొన్న తర్వాతే ఇల్లు కడదాంలే అనుకోని ఆలోచన చేస్తే ఒక నెలలోనే మా భర్త
మనసు మార్చుకున్నారండి. 2 స్థలాలు ఉన్నాయి కదా, మనము లోన్ పెట్టి ఇల్లు కట్టేద్దామని చెప్పి మనసు మార్చుకొని అండి ఇల్లు స్టార్ట్ చేశారు. నేను ఆ చెట్టుకు రోజు ఇల్లు స్టార్ట్ చేసిన ఆ చెట్టుకు నీళ్లు పోయడం, నా విష్ చెప్పుకోవడం మర్చిపోలేదండి. నేను కలలో కూడా అనుకోలేదు 3 ఫ్లోర్లు లేపుతాను, ఇంత అద్భుతంగా ఇల్లు కడతానని నేను కలలో కూడా నిజంగా ఊహించలేదండి. ఒకసారి మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను నా ఇల్లు కూడా. ఎందుకు ఇంత గొప్పగా చెప్తుంది, ఈమె ఎప్పుడు ఇల్లు మొహం చూడలేదా అని అనుకోవచ్చు. నిజంగా అండి, నేను అంత పెద్ద ఇల్లు నా బంధువర్గంలోనే అందరూ ఫస్ట్ ఇల్లు కట్టుకున్నారు కానీ ఏదో అలా అలా కట్టుకున్నారు. నేను మాత్రం చాలా యూనిక్గా కట్టుకున్నాను, చాలా హ్యాపీగా కట్టుకున్నాను, చాలా లగ్జరియస్గా కట్టుకున్నానండి. అదే దైవానుగ్రహం వల్ల జరిగిందండి, నా అనుగ్రహం కాదది. భగవంతుని ఆజ్ఞ అనేది, నా బలమైన సంకల్పము దాన్ని కట్టేలాగా చేసింది. అందరూ కట్టుకున్నారని బాధపడద్దు, అంతకంటే అద్భుతమైన ఇల్లు ఇస్తాను నేను నీకు అని 3 ఫ్లోర్ల ఇల్లు కట్టేలాగా భగవంతుడు చేశాడండి. ఏ ఇల్లు కట్టుకున్నానో నేను అదే ఇంటి నుంచి ఇసుక, కంకర, సిమెంట్ అన్ని బేల్దారిని తీసుకొని వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ అరుగుకి నేను అరుగు కట్టించానండి. చెప్పిన మాట జవదాటకూడదు కదా. ఈరోజు ఆ చెట్టు వటవృక్షం అయిందండి. ఎన్నో పక్షాదులు వచ్చి ఆ చెట్టు మీద కూర్చుంటుంటాయండి. ఎవరైతే చదువు రారో వాళ్ళందరూ వచ్చి ఆ చెట్టు దగ్గర దీపం పెట్టేసి వెళ్తుంటారండి. నేను కూడా దీపం పెట్టుకుంటాను. ఎందుకు చెప్తున్నాను అంటే, చెట్లు మన మంచి కోరుకుంటాయి. ఎందుకో తెలుసా, మాకు తెలిసిన ఒక వ్యక్తి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాలండి. ఆయనకి మొక్కలంటే విపరీతమైన ప్రాణం అండి, చాలా విపరీతమైన ప్రాణము. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటే బతుకుతానో చనిపోతానో, పెద్ద ఆఫీసర్ అండి ఆయన, చనిపోతానని భయము, కానీ చేయించుకోకుండా బతకాలని ఆయనకు ఆశ. అయితే 6 సంవత్సరాల క్రితమే చెప్పేశారండి, మీరు ఆపరేషన్ చేయించుకుంటేనే బతుకుతారు, లేకపోతే బతకరు అని చెప్పేశారు. అయితే మాకు ఆ విషయం తెలిసిన తర్వాత ఆయన మొక్కలు పెట్టడం చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర అయితే అండి ఒక 700 నుంచి 800 మొక్కలు ఉన్నాయండి. చుట్టూ 800 నుంచి 1000 మొక్కలు ప్రతిరోజు ఆ మొక్కలకి విష్ చెప్పుకొని నీళ్లు పోస్తాడంటండి. ఈ రోజుటి వరకు నేను ప్రాణంతో బతికి ఉన్నాను అంటే ఆ మొక్కలు నా మంచి కోరుకున్నాయి, ఆ మొక్కలు నేను పెంచాను కాబట్టే నేను ఈ రోజు వరకు ఆపరేషన్ చేయించుకోకుండా నెక్స్ట్ ఇయరే నన్ను ఊరు తీసుకెళ్ళిపోతారేమో అని భయపడ్డాను నేను అని ఆయన నోటి నుంచి అన్నారండి. ఒక మొక్కకు ప్రాణం పోసే శక్తి కూడా ఉంటుంది, ఒక మొక్కకు కోరికను నెరవేర్చే శక్తి కూడా ఉంది అని నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ మీకు అపార్ట్మెంట్లు ఉన్నా, ఖాళీ ప్లేసులు ఉన్నా, ఎక్కడైనా మీకు ప్లేస్ దొరికింది రోడ్డు సైడ్నైనా కానివ్వండి, ఒక రావి చెట్టును కానీ మర్రి చెట్టును కానీ, ఎందుకంటే అవి వటవృక్షాలండి. 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 1000 సంవత్సరాల వరకు బతుకుతాయండి మర్రి చెట్లు అయితే. అలాంటి వృక్షాలని మీరు మంచి సంకల్పం చేసుకొని మీ విష్ చెప్పేసి మీరు పెట్టండి. మీ జీవితాల్లో కూడా మంచి వెలుగును వస్తుంది. ఆ చెట్టును పెట్టి వదిలేయకండి, చెట్టు బతికేంత వరకు నీళ్లు పోయండి. మీ కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయండి. ప్రకృతి చాలా గొప్పదండి. ఈ ప్రకృతి యొక్క రుణము, ఈ భూదేవి యొక్క రుణం మనము ఎప్పటికీ తీర్చుకోలేమండి. ఎంతో ఓపికగా భూదేవి మనల్ని భరిస్తుంది కదండి, ప్రకృతి కూడా భరిస్తుంది కదా. మనం ఎంతో పొల్యూట్ చేస్తాము ఈ ప్రకృతిని, అయినా మనల్ని భరిస్తుంది. భూదేవి కూడా మనము ఉమ్ముతాము, అన్నీ చేస్తాం, పిచ్చి పిచ్చి పనులన్నీ మనం భూదేవి మీద చూపిస్తాం, కానీ ఎంతో ఓపికగా మనం భరిస్తుంది. మనం గ్రాటిట్యూడ్ చూపిస్తామండి వాటిపైన కదా. ఎంతో డబ్బు పెట్టి ఇల్లు కడతాం, కానీ గ్రాటిట్యూడ్ చూపించాం మనం భూమి మీద. ఫస్ట్ భూదేవిని ప్రతిరోజు లేయంగానే భూదేవిని దండం పెట్టండి, ప్రకృతిని విశ్వసించండి, మొక్కల్ని నాటండి, మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోండి. మీకు ఎటువంటి మొక్క నాటితే ఎటువంటి ప్రతిఫలం వస్తుంది అనే ఏవైనా డౌట్ వస్తే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీ ఉద్యోగపరమైనటువంటి సమస్యలకు ఒక మొక్క ఉంటుందండి, ఆరోగ్యానికి సంబంధించిన ఒక మొక్క ఉంటుందండి, వివాహ బంధంతో ఒకటవ్వటానికి ఒక మొక్క ఉంటుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యేలా ఏ మొక్కను పూజిస్తే వివాహం అవుతుంది, ఇలాంటి ఏవైనా డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. నా వాల్యుబుల్ సజెషన్ అయితే మీకు ఇవ్వటానికి 100% ప్రయత్నం చేస్తానండి. నా వల్ల ఒక 5 మంది మారారు, 5 మందికి మంచి జరిగిందంటే నాకు చాలా